నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అన్వేష్ పాస్పోర్ట్స్ అవి కూడా రద్దు చేస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో నిజంగానే అంటే పాస్పోర్ట్స్ రద్దు చేసే ఛాన్స్ ఉందా? అండ్ కొంతమంది ఏమో అసలు పౌరసత్వమే తీసేయమని మేము కంప్లైంట్ చేస్తాం, మొత్తం దీని మీద ఎంతైనా ఫైట్ చేస్తాం అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్ అన్వేష్ది? ప్రజెంట్ సిచ్యువేషన్ అన్వేష్ మీద తీవ్ర వ్యతిరేకత అయితే కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా కరాటి కళ్యాణ్ మళ్ళీ పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె 2 డిమాండ్స్ చేసింది. ఒకటేమో ఐటీ యాక్ట్ ఇప్పటి వరకు 67 పెట్టారు, 69 కూడా పెట్టమంటుంది. 69 పెట్టితే ఆ ఛానల్ని కూడా రద్దు చేయొచ్చు. ఏ ఛానల్ అయితే అతను మాట్లాడాడో ఆ ఛానల్ కూడా 69 సెక్షన్ ఐటీ కింద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఆ ఛానల్ని కూడా బ్లాక్ చేసేయచ్చు. అది చేయమని ఆమె నిన్న ఎఫ్ఐఆర్లో 69 పెట్టమని డిమాండ్ చేసింది. పోలీసులు ఆమె డిమాండ్ని పరిశీలిస్తున్నారు. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ కూడా కొత్తగా 106ని యాడ్ చేయమనింది భారతీయ న్యాయ సంహిత. అదేంటంటే ఈ అకౌంట్లను ఫ్రీజ్ చేయొచ్చు. అంటే ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి అతనికి డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు ఏ అకౌంట్లోకి వెళ్ళాయో అవన్నీ కూడా యూట్యూబ్ వాళ్ళని వీళ్ళు అప్సేల్ అడిగితే యూట్యూబ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చినప్పుడు ఆ అకౌంట్ దీన్ని మళ్ళీ బ్యాంకుకి వీళ్ళు నోట్ రాసి బ్యాంకులో అకౌంట్స్ ఫ్రీజ్ చేయొచ్చు. ఇలాగ కేసు మనం డిస్కస్ చేసాం కదా సార్ దీని గురించి. ఈ సెక్షన్ యాడ్ చేయడం వల్ల చేయొచ్చు అనమాట. సో ఈడీ కూడా మామూలు జనరల్గా అలాగా చేస్తుంది. ఇప్పుడు జగన్ కూడా చాలా అకౌంట్లు కానీ ఆస్తులు కానీ ఈడీ సీజ్ చేసింది. అంటే చాలా మంది ఏమంటే ఆరోపణలు ఉన్నప్పుడే సీజ్ చేయొచ్చు అంటే సీజ్ చేయొచ్చు. ఆరోపణలు ఉన్నా కూడా ప్రాథమికంగా ఆధారాలు కానీ కోర్టుకు సబ్మిట్ చేయగలిగితే కోర్టు పర్మిషన్తో సీజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు అలాగాని సీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నా అన్వేష్ అతని ఛానల్ క్లోజ్ అయిపోతాయి, అతను అకౌంట్ రెవెన్యూ పోతుంది. ఎందుకంటే రీసెంట్ గా అతను వీడియో చేస్తాడు, అతను రెవెన్యూ ఎంత అనేది కూడా అతనే చెప్తుంటాడు. ఎప్పుడు రీసెంట్ గా 2025లో తనకి నా అన్వేషణ నుంచి 80 lakhs, తర్వాత ప్రపంచ యాత్రికుడు ఛానల్ నుంచి 60 లక్షలు, మొత్తం 1,40,00,000 నాకు ఇయర్ వచ్చింది. ఇందులో 40 లక్షలు నేను దాన ధర్మాలు చేశాను. ముఖ్యంగా బెట్టింగ్స్ బాధితులకి నేను చాలా మందికి 2 లక్షల చొప్పున ఇచ్చాను. అలాగే 40 లక్షలు ఇచ్చేసి నాకు ₹1,00,000 మిగిలిందని అతను 1 yearలో ఎంత వచ్చిందని చెప్తున్నాడు. సో ఇప్పుడు కానీ అది చేస్తే ఇతను బ్యాంకులో కూడా 7 కోట్లు 8 కోట్లు ఉన్నాయని చెప్తున్నాడు కదా, అది సీజ్ అయిపోతుంది. సీజ్ అయిపోయినప్పుడు అది చేయలేడు. అట్లాగే ఛానల్ సీజ్ అయిపోతే ఇంకా అతను ఉక్కిరిబిక్కిరైపోతాడు. మళ్ళీ కొత్తది పెట్టుకొని చేసుకోవాలి. దానికి టేక్స్ టైం. ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. అప్పుడు అతను స్టార్ట్ అయినప్పుడు అంత కాంపిటీషన్ లేదు. సో ఇప్పుడు కనీసం ఒక 100 మంది అన్న తెలుగు ట్రావెలర్లు ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ తను కొత్తగా చేసుకోండి అంటే ఇప్పుడున్న దీంట్లో ఫాస్ట్ గా కూడా సబ్స్క్రైబర్లు రారు. సో ఇట్ టేక్స్ మళ్ళీ 1-2 years పడుతుంది అతను కోలుకోవడానికి. పైగా యూట్యూబ్ కానీ బ్యాన్ చేస్తుందంటే ఇతను ఇంకా ఐడి కార్డులు అన్ని బ్యాన్ చేస్తుంది. అప్పుడు వేరే వాళ్ళ పేరుతో చేసుకోవాలి. సో వేరే వాళ్ళ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అందులోకి ఇతను వీడియోలు పెట్టుకొని చేయాలి. అది కూడా ఫేస్ చూడంగానే చేయరు. యూట్యూబ్ కూడా ఇతను ఫేస్ ని బ్లాక్ చేసింది అనుకుంటే ప్రాబ్లం అవుతుంది. అంత దాకా వెళ్తుందా ఇవన్నీ ఏందనేది చూడాలి. సో ఏదేమైనా బీజేపీ వాళ్ళు సీరియస్ గా ఉన్నారు. నిన్న కూడా తిరుపతిలో ఇతను ఫోటో పెట్టి ఇతను పక్కన పంది పెట్టి పందిలాగా అని చెప్పి ఇతన్ని కొట్టి, ఆ ఫోటోని కొట్టి చెప్పులతో కొట్టి తర్వాత నిప్పు పెట్టి ఇవన్నీ చేసి అక్కడ ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టారు. ఆల్రెడీ ఖమ్మంలో పెట్టారు, వైజాగ్ లో పెట్టారు, ఇంకా దాదాపు 10 చోట్ల ఇప్పటికి పెట్టారు. ఇంకా హిందూ సంఘాలు ఆగట్లేదు. ఎందుకంటే అతను సిన్సియర్ అపాలజీ అనేది ఇప్పటివరకు చెప్పలేదు. సమర్థించుకుంటూనే ఉన్నాడు. నేను సరే చెప్తున్నాను, నేను నా తప్పైతే వినాయకుడు ఎదురుగా చెప్తున్నాను, నా తప్పైతే నేను రక్తం కక్కుని చచ్చిపోతాను, మీరు కానీ నన్ను క్షమించకపోతే మీరు నాశనం అయిపోతారు అన్నట్టుగా శాపనార్థాలు పెడుతుంది. ఈ వరకు నేను తప్పైంది, సీతమ్మని ద్రౌపదిని ఎలా అనడం నా తప్పు అనేది నిర్ద్వందంగా చెప్పి సారీ చెప్పాలి. అది చెప్పకుండా మళ్ళీ తనని క్షమించకపోతే మీరు నాశనం అయిపోతారని చెప్పడం అనేది, మళ్ళీ బూతులు కొన్ని వాడాడు. మళ్ళీ గరికపాటి మీద చాలా పెద్ద వీడియో చేశాడు. ఇదే తర్వాత బత్తాయిల పేరుతో బీజేపీ వాళ్ళని డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నాడు అతను. సో అందువల్ల బీజేపీ వాళ్ళు కావాలని బీజేపీ వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. అంటే ఇతను నిజానికి అతను మామూలు వ్యక్తి, అతనికి కొంత డబ్బులు రావచ్చు, కొంత పాపులారిటీ రావచ్చు, కానీ పాపులారిటీ డబ్బులు అనేవి సేవ్ చేయలేను. నేను మొన్న కూడా చెప్పాను, మహామహా వాళ్ళే దిక్కు లేకుండా జైళ్ళలో సీఎంలే
సిట్టింగ్ సీఎంలే జైలుకి వెళ్ళారు. అవును. ఇక్కడ కేసీఆర్ లాంటి తెలంగాణ జాతిపిత అని పిలువబడే కేసీఆర్ లాంటి కూతురు 6 నెలలు జైల్లో ఉంటే కేసీఆర్ ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఏమీ చేయలేని పరిస్థితి. అంటే ఎప్పుడైనా కూడా పవర్ అనేది షిఫ్ట్ అవుతా ఉంటది. మన దగ్గర ఈ రోజు పవర్ ఉంటే అది రేపు ఉండదు. రేపు ఇంకొకరి దగ్గర ఉంటది. పవర్ ఉన్న వాళ్ళతో మనం ఢీకొన్నప్పుడు ఖచ్చితంగా మనం దాని పర్యవసానాల్ని అనుభవించాల్సి ఉంటది. సో ఇది ఒక్కోసారి మర్చిపోతారు జనం. మర్చిపోయి రెచ్చిపోతుంటారు. ఇప్పుడు అవును. వెనిజులా ప్రెసిడెంట్‌ని వాళ్ళ ఇంట్లో పోయి ఎత్తుకుపోతే హ్మ్. ఏమైంది? ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా కొలంబియా, మెక్సికో, క్యూబా వీళ్ళందరిని కూడా బెదిరిస్తున్నాడు. మరోపక్క మోడీని బెదిరిస్తున్నాడు అతను. అవును. ట్రంప్. అతన్ని ఎవరేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే బలం ఉంది అతనికి, అంతే, ఇంకేమీ లేదు. హ్మ్. అలాగా పవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళతో పెట్టుకునేటప్పుడు ఆలోచించాలా. కానీ అతను ఆలోచించట్లేదు. ఇంకా రెచ్చిపోతూనే ఉన్నాడు. బీజేపీని ఇది చేస్తున్నాడు. చివరికి ఐఫోన్ కూడా బత్తాయి కలర్‌లో, నాకు బత్తాయి ఇష్టం కాబట్టి బత్తాయి హ్మ్. కలర్‌లో ఐఫోన్ కొన్నానని చూపిస్తున్నాడు. హ్మ్. అంటే అతను రెచ్చగొట్టి వాళ్ళని ఇంకా గిల్లి అవును. ఏం చేస్తారో చేయండి అన్నట్టుగా చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు వచ్చారో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతను వీసాలను రద్దు చేయాలన్న ఒక మూమెంట్ తీసుకొచ్చారు. ఆల్రెడీ నిన్న ఆస్ట్రేలియాలో ఉండే హిందూ సంఘాలు ఆస్ట్రేలియాలో ఉండే ఇమ్మిగ్రేషన్ అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇతనికి వీసా రద్దు చేయండి, ఆస్ట్రేలియా రానివ్వకండి అని. అక్కడ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా వీళ్ళు చేస్తున్నారు. థాయిలాండ్‌లో కూడా హిందూ సంఘాలు ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ ఉక్రెయిన్ లిథియా లక్ష్మి అనే ఒక ఆవిడ ఉంది. హ్మ్. ఆమె ఆల్రెడీ ఇతని మీద యాంటీగా ఉంది. ఆమె హిందూవాది. అక్కడ హ్మ్. ఉక్రెయిన్ అయినప్పటికీ ఆమె లక్ష్మి అని పేరు పెట్టుకొని శివలింగాల మీద అక్కడ రీసెర్చ్ చేస్తుంది థాయిలాండ్‌లో. హ్మ్. పైగా ఉక్రెయిన్‌లో ఉండే రాయబార కార్యాలయంలో ఆమె పనిచేస్తుంది. సో, ఆమె ఇప్పుడు అక్కడున్న హిందూ సంఘాలు గూడా చేస్తే థాయిలాండ్ నుంచి గూడా ఇతన్ని తరిమేస్తారు. హ్మ్. అలా కొన్ని దేశాల నుంచి ఇతనికి వీసాలు గాని రద్దయితే చచ్చినట్టు మళ్ళీ ఇండియా రావాల్సింది. వేరే మార్గం లేదు అతనికి. అవును. సో, ఇలాగా అసలు ఇంత తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అవసరం అతను ఒక లేదు. మామూలు యాత్రికుడు. అతని స్థాయిలో అతను ఖచ్చితంగా మంచి సక్సెస్ అయ్యాడు. హ్మ్. ఒక ర్యాగ్స్ టు రిచెస్ట్ స్టోరీ అనొచ్చు. ఒక చిన్న స్థాయి ర్యాగ్స్ టు రిచెస్ట్ స్టోరీ. అంటే ఒక 5,000 సాలరీ ఉండే ఒక తండ్రికి కొడుకు, తల్లి హౌస్ వైఫ్. సో, ఒక పూర్ ఫ్యామిలీ. అలాంటిది అమెరికాలో పోయి టాయిలెట్లు గడిగి హ్మ్. అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకొచ్చి పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఆ నిరాశలోంచి ఒక 60,000 తీసుకొని విదేశాలకెళ్ళి ఆఫ్రికాకి, ఇథియోపియాకి అక్కడికంతా వెళ్ళి అక్కడి నుంచి అతను ఎదిగిన ఇది ఇన్స్పిరేషనల్ హ్మ్. స్టోరీ అది. కానీ అతను అనవసరమైన విషయంలో ఇతనికి సంబంధమే లేదు ఇక్కడ. ఈ విషయంలోకి ఎంటర్ అయిపోయి అంతకుముందు గూడా అతను చాలా విషయాల్లో ఎంటర్ అయినప్పుడు కేసులు పెట్టారు. అవును. మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయనేది మీద గూడా ఎక్స్ట్రా చేసినప్పుడు మెట్రో అధికారులు గూడా కేసులు పెట్టారు అతని హ్మ్. మీద సుమోటోగా. సో, ఇలాగా ఇప్పుడు ఏమైందంటే అతని మీద ఆల్రెడీ కేసులున్నాయి. ఇప్పుడు ఈ హిందుత్వ దీన్ని పెట్టుకోవడం, హిందువుల మనోభావాలు అట్టే విధంగా అతను ఇంకా ప్రవర్తిస్తూ ఉండడంతో తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. హ్మ్. ఈ నేపథ్యంలో ఇక్కడ మహిళా కమిషన్ గూడా సెంట్రల్ మహిళా కమిషన్‌కి రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం డీటెయిల్స్ పెట్టారు. ఇప్పుడు సెంట్రల్ లెవెల్‌లో మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంటే ఆ! కేంద్ర ప్రభుత్వం గాబట్టి ఆమె రికమెండ్ జేయొచ్చు. ఆ! కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డిపార్ట్‌మెంట్‌కి రికమెండ్ చేస్తే ఇతను పాస్‌పోర్ట్ సీజ్, ఇతను మొత్తం ఇండియాకి పట్టుకొచ్చేది, వ్యవహారాలన్నీ గూడా చేయొచ్చు. అవును. ఆ స్థాయికి అతను ఎందుకు తీసుకెళ్తున్నాడు అనేది ఇప్పుడు పెద్ద క్వెషన్ అవును. మార్క్. ఇదంతా అంటే టైమ్ వేస్ట్ వ్యాపకం పరమ ప్రభుత్వానికి మూర్ఖుడిగా గూడా. అన్నా ఉండాలి, లేదా పొలిటికల్ యాంబిషన్ ఏమన్నా ఉండాలి అతనికి. అంటే ఇదంతా అయ్యి నేను మహా అంటే జైల్‌లో ఉంటాను, బెయిల్ వస్తది. ఏమవుతుంది? సో, నేను పాపులర్ అవుతాను, రేపు రాజకీయాల్లోకెళ్దాము అన్నదేమన్నా ఉంటే ఆలోచన ఉండేది. ఉంటే చెప్పలేం మనం. హ్మ్. ఎందుకంటే అతను గతంలో గూడా జింబాబ్వే గురించి కంపేర్ చేశాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గూడా ఇలాగ అయిపోతుందని. వై వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు జగన్ బ్యాచ్ అంతా గూడా అతన్ని అటాక్ చేశారు. అయితే ఆ తర్వాత సారీ చెప్పాడు. మళ్ళీ అతను సౌత్ ఆఫ్రికాకి వెళ్లి 3 రాజధానులు ఇక్కడ ఉన్నాయి గదా! హ్మ్. ఆంధ్రాలో 3 రాజధానులు తప్పేంటని అప్పుడు చేశాడు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ అతని మీద అటాక్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరిని అందరిని కెలుకుతా కెలుకుతా ఉన్నాడేదో. ఉండడం అతని నేచర్‌గా కనబడుతుంది. మేబీ అతనికేమన్నా పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయేమో తెలీదు మనకి. హ్మ్. ఏదేమైనా అతను అయితే ఇబ్బందులు ఎదుర్కొనే క్రమం అయితే కనిపిస్తుంది. అవును. సార్ ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో అన్నెసెసరీగా వేస్ట్ ఆఫ్ టైమ్ కింద గూడా ఏవో సెక్షన్స్ ఉంటాయనుకుంటా గదా! కేస్ ఫైల్ చేసేవి. గవర్నమెంట్ టైమ్‌ని గాని వాల్యుబుల్ దీన్ని వేస్ట్ చేస్తే. ప్రతి దానికి ఉంటాయండి. అంటే హ్మ్. ఏది ఇంపార్టెంట్ అదే. మెయిన్ కేసులు పట్టించుకునే ఇది ఇది లేదు లేదు. పోలీసులకి. ఇలాంటిది కాదు గానీ, అంటే బీజేపీ నుంచి ప్రెషర్ వస్తే మాత్రం హ్మ్. కేంద్రంలో అధికారంలో ఉంది గాబట్టి, ఇతనికి ఇబ్బందే. థాంక్ యూ సార్.